హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ప్లీజ్. మానిటైజేషన్ దగ్గరలో ఉంది. ముందుగా ఈరోజు వీడియోలోకి వద్దాం. వేలంగన్ని వెళ్ళాలని ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో అయితే కొంచెం అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మొత్తం హెల్ప్ఫుల్గా ఉంటుంది అయితే నేను చెప్పను. బికాస్ మేమైతే 2022లో వెళ్ళిన వీడియో అప్పటి నుంచి ఇప్పటిదాకా దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా చెప్పాలని ప్రాపర్గా తెలియకుండా ఇన్ని రోజులు అలాగే వదిలేసాను. ఎట్లా ఒకటి సింపుల్గా ఎడిట్ చేసి పెడదామని ఈ విధంగా చెప్తున్నాను. చూడండి, మాదైతే లొకేషన్ వచ్చి బంగారుపాలెం అండి. బంగారుపాలెం నుంచి ఎలా వెళ్ళాలి అంటే బంగారుపాలెం కానీ చిత్తూరు నుంచి కానీ ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో అయితే ఒక సింపుల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బంగారుపాలెం నుంచి చిత్తూరుకి వెళ్ళాలంటే 40 minutes అయితే పడుతుంది. చిత్తూరు నుంచి వేలూరుకి వెళ్ళి వేలూరు నుంచి అయితే వేలంగన్నికి డైరెక్ట్ బస్ అయితే ఉంటుందండి. బట్ అది పర్టికులర్ టైమ్స్ అయితే ఉంటాయి. అప్పుడైతే మార్నింగ్ అయితే 5:30, 6, 6:30 ఆ విధంగా ఆ టైమింగ్లో అయితే ఉంటాయి. నైట్ టైమింగ్లో అయితే 9 to 10:30 లోపు అయితే దొరుకుతాయండి వేలూరులో. మీరు ఒకసారి ఎక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేయకుండా బస్సుల్ని టైంకి ఇప్పుడు స్టేషన్స్కి వెళ్ళి కనుక్కోవాలండి. బస్ స్టాప్స్కి వెళ్ళి అక్కడ హెల్పర్స్ ఉంటారు, వాళ్ళని అడిగితేనూ చెప్తారు, లేకపోతే ఎవరైనా కండక్టర్ని అడిగితేనూ డ్రైవర్ని అడిగితేనూ హెల్ప్ చేస్తారు. ఇక్కడ లోపల వీడియో అలౌడ్ లేదన్నారు. నేను వాళ్ళకి తెలియకుండా వీడియో పట్టేశాను, కానీ వాళ్ళు చూసేసి వీడియోలు తీయకూడదన్నారు. ఒకసారి మీరు చూడండి దేవుణ్ణి అయితే. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు వేలూరులో మనం బస్సు ఎక్కితే డైరెక్ట్గా అయితే ఒక్కొక్కసారి దొరుకుతాయండి. వేలూరులో బస్సు ఎక్కిన తర్వాత నాగపట్నం అంటారు, అక్కడ దిగేసి అక్కడ నుంచి వేలంగన్నికి బస్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి మనం వేలంగన్ని బస్సెస్ మారాలండి. వేలంగన్ని దిగిన తర్వాత ఇప్పుడు ఎక్కడ స్టే చేయాలి, రూమ్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. దిగిన తర్వాత ఇక్కడ అడిగితే చాలామందిని అక్కడ అడగగానే చెప్తారు, కానీ మీరు ఒక్కచోటే అడిగేసి అక్కడే డ్రాప్ అయిపోకండి. 2-3 చోట్ల ఎంక్వైరీ చేయండి. ఎక్కడైతే మనకి రీజనబుల్గా అయితే ఉంటుందో రూమ్స్ అక్కడ స్టే చేసేలాగా ప్లాన్ చేసుకోండి. మేమైతే 4-5 చోట్ల అడిగామండి. ఒక చోట 1,500 చెప్పారు, ఒక చోట 2,000 చెప్పారు. ఒక రోజుకి మాత్రమే ఇది కాస్ట్ అండి. మళ్ళీ 4-5 చోట్ల అడిగితే ఒక చోట అయితే మాకు రీజనబుల్గా దొరికింది. 1,000 రూపాయలు చెప్పారు. మేము 800 చెప్పి మేము అక్కడైతే స్టే చేసాము. 3 days అయితే మేము అక్కడ స్టే చేసామండి. 3 daysకి అయితే మేము పే చేయడం జరిగింది. ఒక రోజుకి 800 తీసుకున్నారు. మేము వచ్చింది 2022లో అండి. అప్పటికి ఇప్పటికి కాస్ట్ వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి, కానీ రీజనబుల్ కాస్ట్కి అయితే తీసుకోండి అని చెప్తున్నాను అంతే. ఒక రోజుకి 1000 అయితే బెటర్ అని నా ఫీలింగ్ అంతే అండి. ఇక్కడండి ఈ వేలంగన్నికి వచ్చిన తర్వాత ఓపిక్గా నిదానంగా 2-3 రోజులు ఉండి నిదానంగా చూసుకొని వచ్చేట్టుగా ఉంటేనే ఇక్కడ ప్లాన్ చేసుకోండి. వచ్చి ఆత్రంగా వచ్చేసి అదే అనుకుంటే కచాపిచాగా అంటే రాకండి. నిదానంగా ప్లాన్ చేసుకొని అయితే వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే వేలంగన్నీలో అయితే చూస్తూ ఉంటే కూడా చాలా ఉంటాయండి. ఇప్పటికీ మేమైతే కూడా 3 days అంటే ప్రాపర్గా అయితే 2 days అంటే విజిట్ చేసి ఉంటామండి. ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఓపిక్గా నిదానంగా చూసుకొని ప్రశాంతంగా ఉండి రావాలండి. ఇక్కడ చర్చ్లు అండి ఎంత బాగుంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా చోట్ల అయితే వీడియోస్ అయితే అలౌడ్ లేదు. నేనైతే కొన్ని చోట్ల తెలియకుండా వీడియో తీసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే ప్రతి చర్చ్ కనిపిస్తుంది. చుట్టూ ఉండే చర్చ్లన్నీ కనిపిస్తాయండి. వేలంగన్నీలో ఫెస్టివల్స్ అయితే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారండి. మనం ఫెస్టివల్స్ టైంలో కానీ వెళ్తే కొంచెం నీట్గా అయితే దేవుడిని అవన్నీ బాగా చూసుకొని రాలేమండి. నార్మల్ డేస్లో కానీ వెళ్ళామంటే మనం ఫ్రీగా దేవుడిని చూసుకొని అన్ని బీచెస్లో కానీ అన్ని ఫ్రీగా బాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో దేవుడిని దర్శించుకొని బాగా రావచ్చండి. మా మమ్మీ 2012లోనూ 2015లోనూ మొక్కుకున్న మొక్కండి ఇది. మాకు 2022లో కుదిరింది. అప్పుడు మేము ఫ్యామిలీతో సహా వేలంగన్ని చర్చ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క వ్యూ చాలా బాగుంటుందండి. అందులో హైయెస్ట్ అయితే మాత్రం ఇదే. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ మోకాళ్ళ మీద నడుస్తాను మొక్కుంటారు కదా, ఇక్కడ ఈ ఇసుక మట్టి మీద అండి మోకాళ్ళ మీద నడుస్తారు. ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందని నాకు కూడా తెలియదండి. చూడండి ఎంత పొడుగుందో. మోకాళ్ళ మీద నడుస్తామని మొక్కుకున్న వాళ్ళు అయితే చాలా భక్తితో అయితే నడుస్తారండి. ఇక్కడ మేమైతే ఉయ్యాలైతే ఒక చెట్టుకు ఎక్కడ కట్టాలో చూద్దాం. అక్కడైతే నేను ఉయ్యాల కొనుక్కున్నాను. అది ఏ చెట్టుకు కట్టాలో చూపిస్తాను. మనం 2-3 రోజులు స్టే చేసేసుకుంటే
ఫుడ్ చేసుకోవడానికి బౌల్స్ అయితే మనం రూమ్ తీసుకుంటాం కదా, కొన్ని కొన్ని చోట్ల అయితే వాళ్ళే ఇస్తారండి బౌల్స్. మనం ఆ బౌల్స్లోనే కుక్ చేసుకోవచ్చు. బయట తినాలంటే కొంచెం ఎక్కువ చార్జెస్ ఉంటాయి బయట ఫుడ్స్ అవన్నీ. మేమైతే రూమ్లోనే కుక్ చేసుకున్నామండి. ఒక 2-3 సార్లు, ఒకసారి 2 సార్లు బయట తినింటాం. నాకంటే కొంచెం యూట్యూబ్ వీడియోలు పిచ్చండి. 3 ఇయర్స్ నుంచి ఈ విధంగా చేస్తూనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్గా ఎంజాయ్ అంటే దేవుని అవన్నీ ప్రాపర్గా చూడలేకుండా ఈ విధంగా వీడియోలు తీసుకొని చాలా చాలా విషయాలు అయితే మిస్ అయ్యాను. చాలా మూమెంట్స్ అయితే చూడండి. వాళ్ళు మా బ్రదర్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఫోటో తీసుకుని చూడండి. అక్కడ మా బ్రదర్ మా సిస్టర్ వాళ్ళంతా. అప్పుడే చెప్పాను కదండి, ఒక ఉయ్యాల కొన్నామని. ఇదే చూడండి, చూపిస్తాం. ఇదే అది ఏ చెట్టు కట్టాలో చూపిస్తాను. బిడ్డలు పుట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ నమ్మకంగా ఈ చెట్టుకైతే ఉయ్యాల కడతారండి. ఇక్కడైతే ప్రార్థన నీళ్ళు అయితే టోకెన్ తీసుకోవాలి. ప్రార్థన నీళ్ళకైతే ఇక్కడ చూడండి, కాళ్ళ నొప్పులు ఇవి చెప్తారు కదా, ఆ పెయిన్స్కి వీటికి వాటికి బాటిల్స్ తీసుకువెళ్ళి దీని లోపల అయితే ప్రేయర్ నీళ్ళు అయితే తీసుకోవాలండి. ఇక్కడికి వెళ్ళాలంటే మనమే సపరేట్గా ఏదైనా అద్దెకి అయితే కెమెరా తీసుకొని వెళ్ళి పిక్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ బీచ్ దగ్గర అవంతా ఫొటోస్కి అయితే బాగుంటుంది. ఇక్కడ ఇది ఇంకొక చర్చ్ అండి. ఇక్కడ ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. చూడండి ఎంత పెద్ద హాలో. ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇంతే అండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ వేలంగణిలో వ్యూస్ అన్నీ బాగా క్యాప్చర్ చేశాను, వ్యూస్ బీచ్ దగ్గర అవంతా. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.